ఈ గ్రామంలో పిల్లలు వెళ్ళి చదువుకుంటూ ఉంటే పక్కన కూర్చోబెడుతున్నారు. తురగపాలెం గ్రామాన్ని దూరంగా వెళ్ళిపోతున్నారు కాలేజీలకు వెళ్ళే పిల్లలకి. సోషల్ స్టిగ్మా, సామాజిక బహిష్కరణ జరుగుతూ ఉంది. దీని గురించి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది అత్యంత క్రూరమైన విషయం. వాళ్ళు చేసిన తప్పేంటి? కాబట్టి మేము డిమాండ్ చేసే సామాజిక బహిష్కరణ చేయటం అనేది చాలా అన్యాయం, ఘోరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేదంటే ఆ కుటుంబానికి కనీసం చనిపోయిన ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తి వైఫల్యం. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఈరోజు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తుంది, కానీ గ్రామాల్లో మంచినీళ్లు కూడా అందించలేకపోయిన ప్రభుత్వం ఘోరమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లనే వీళ్ళందరూ చనిపోయారు. మిగిలిన వాళ్ళకి ఈరోజు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, వైద్యం చేయించుకుంటున్న వాళ్ళకి, ఈరోజు ఇంకా ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి? వీళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రెండో విషయం డిమాండ్ చేస్తున్నాం.